గారు మళ్ళీ మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం అండి. మోహన్ గారు ఒక్క నిమిషం. దత్తన్న మాట్లాడు తమ్ముడు. ఇప్పుడు భారత దేశంలోనే కుల వ్యవస్థ అనేటువంటిది కూకటి వేలతో పాకుపోయి ఉంది. కుల వ్యవస్థ ఆధారంగా జరుగుతున్నటువంటి విదిన్ ద సింగిల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అస్పృశ్యతను గాని, అవమానాలను గాని, అసమానత్వాన్ని గాని రూపుమాపాలంటే ఖచ్చితంగా భారతదేశంలో ఒక అంటే డీప్ రూటెడ్ ఇనిషియేషన్ అనేటువంటి జరగాల. అది జరగట్లేదు కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఏ పార్టీ అయినా కూడా రాజకీయ అవకాశాల వాదం కోసమే వాడుకుంటా ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో న్యాయం చేసే పరిస్థితులు లేవు. ఇవాళ మాదిగలు మన మధ్య ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయడానికంటే ముందే భారతదేశంలో మనము కమిషన్స్ చేసినటువంటి రిపోర్ట్స్ ఆరాధిద్దాం. ఎందుకంటే కమిషన్స్ చేసినప్పుడు కమిషన్స్ చాలా డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి చాలా వర్గాల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ తీసుకుంటే భారతదేశంలో మాదిగా మాలనే కాదండి, చాలా కులాలలో మీ బీసీలలో కూడా విదిన్ ద బీసీ ఎంబీసీ వర్గాల మధ్య ఉంది, ఎస్టీలలో లంబాడలు గిరిజనుల మధ్య పోరాటం ఉంది. ఇట్లా విభజించుకుంటూ పోయేదన్నీ కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ అవకాశాల కోసం మార్చుకున్నటువంటి ఈ సందర్భాలని మనం మాట్లాడుకుంటే అంటే జెన్యూన్ గా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలుగు రాష్ట్రాలలో చైతన్యం ఎక్కువ. మాదిగా మాల సామాజిక వర్గాల రెండింటి మధ్య ఇది ఆధిపత్య పోరుగా చూడకూడదు. సామాజిక అవసరాల కూర్పు కోసం, ఆర్థిక అవసరాల కూర్పు కోసం, రాజకీయ సమానత్వం సాధించడం కోసం జరగాల్సిన పోరాటంగా భావించాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో మర్చుకు నేను చెప్పేది ఏంటంటే గతంలో ఉషా మేరా కమిటీ కావచ్చు, రామ్మూర్తి గారి కమిటీ కావచ్చు, ఎస్టీ వర్గీకరణపై చేసిన ప్రతి కమిటీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లో ఒక్క జడ్జిమెంట్ ఏదైతే ఈవి చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒక్కటి మాత్రమే గతంలో చంద్రబాబు నాయుడు రామ్మూర్తి కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేసి ఏలో 12 కులాలు, ఈలో దాదాపుగా 18 కులాలు, సి వర్గీకరణలు ఏదైతే సిలో మాలలు వస్తారు, మాలతో పాటు 25 కులాలను చేసి ఈలో ఒక 4 కులాలను చేర్చాడు. ఇవన్నింటి కలిపితే 59 కులాలకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసినప్పుడు దేశం వ్యాప్తంగా తెలంగాణ వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు చూసినప్పుడు మాదిగల ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, జీవన ప్రమాణాలు కానీ ఆ టెన్యూర్ లో, షార్ట్ పీరియడ్ ఆఫ్ టెన్యూర్ లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు ఇన్ని రోజులు ఏం కోల్పోయారో కమిటీ అంటే ఒకటిగా ఉన్నప్పుడు మాకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో మాదిగలకు మాలలకు ఒకే రకమైనటువంటి జీవన స్థితిగతులు ఉండవు, ఒకే రకమైనటువంటి ఆర్థిక స్థితిగతులు ఉండవు, ఒకే రకమైనటువంటి వ్యవసాయ వెసులుబాటు ఉండదు. సమాజంలో గుర్తింపు విషయంలో కూడా, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ మాలలకు మాదిగల మధ్య చాలా అంతరం ఉంది. కాబట్టి ఆ అంతరాన్ని పూడ్చడం కోసం చేసినటువంటి ప్రతి కమిషన్, ఇప్పటి వరకు వేసిన ప్రతి కమిషన్ ఒకే రకమైనటువంటి విధానాన్ని వెలుగుచ్చింది. ఏమన్నది, మాదిగలకు మాలలకు మధ్య ఇది పోరు కోసమో, లేకపోతే యుద్ధ వాతావరణం సృష్టించడం కోసమో, లేకపోతే వాళ్ళ మధ్య విభజన తీసుకురావడం కోసమో చేస్తున్నటువంటిది కాదు. ఏదైతే భారత రాజ్యాంగం సమానత్వం కోసం అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలా, ఒకే రకమైనటువంటి అభివృద్ధిని అన్ని వర్గాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో వేసిన ప్రతి కమిషన్ ఇదే చెప్తూ వచ్చింది. సో సుదీర్ఘమైనటువంటి ఈ కమిషన్ జడ్జిమెంట్, ఉషా మేర కమిషన్ కావచ్చు, రామ్మూర్తి కమిషన్ కావచ్చు, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉటావుటి చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఉందో, 1 మెన్ కమిషన్ కూడా ఉందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు ఇస్తా ఉంది. అయితే ఈ వర్గీకరణ విషయంలో జరుగుతున్నటువంటి తారసం ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ఎలక్షన్స్ ముందర వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావాలా, ఎలక్షన్స్ అయిపోగానే వాటిని తేనెతిట్టులాగా పక్కకు పెట్టేసేయాలి. అయితే ఇది కాకుండా తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని ఎవరి వాటా వాళ్ళకి, ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో అంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి రిజర్వేషన్లతో పాటు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు 2017లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారంటే ఖచ్చితంగా మాదిగా మాల వర్గాల మధ్య ఇది విభజన అంశమైనప్పటికీ, వర్గీకరణ అంశమైనప్పటికీ, ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలలో జరుగుతున్నటువంటి వెసులుబాటు విషయంలో రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, రిజర్వేషన్లకు మేము సమర్థిస్తా ఉన్నాం. మాదిగలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఈ ఒకటే ఏక గవాక్ష తీర్మానంతో మేము తీర్మానం ప్రవేశపెట్టి అసెంబ్లీలో దాన్ని తీసుకుపోయి గతంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతిలో పెట్టాం. అయితే నరేంద్ర మోడీ గారు 2017లో మేము పెట్టినటువంటి తీర్మానాన్ని ఇప్పటి వరకు 2024 వరకు దాదాపుగా తీసుకొస్తూ ఇప్పటి వరకు కూడా దాన్ని నాన్స్తూ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ అవకాశాలను సద్వినియోగపరుస్తూ ఎక్కడ ఈ మాదిగ రిజర్వేషన్ల అంశం ఉపయోగపడుతుందో ఆ రాష్ట్రాల్లోకి వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే రాజకీయ అవకాశంగా వాడుకున్నాడే తప్ప పూర్తి స్థాయిలో ఆ వర్గాల మధ్య చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించలేదు. ఏదైతే తీర్మానం చేసిందో, ఇవాళ సుప్రీంకోర్టు తీర్మానం చేసి జడ్జిమెంట్ ఇచ్చిందో ఆగస్టు 1వ తారీఖు నాడు, ఆ తీర్మానం 100% 6 సభ్యుల్లో 7 సభ్యుల్లో ఒకే ఒక సభ్యుడు దాన్ని
తటస్థ వ్యవస్థను వ్యతిరేకించాడు. ఏబి చెన్నయ్య గారి తీర్పును సమర్థించాడు, కానీ మిగతా 6 మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ యాక్సెప్టెడ్. కాబట్టి వర్గీకరణ జరగాల్సిందే అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత వర్గాలు ఉన్నటువంటి చర్చ. ఈవెన్ మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు, చాలా మంది రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్గీకరణని మేము వ్యతిరేకించట్లేదు, ఎవరి జనాభా దామాషా ప్రకారం ఆ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అనేటువంటిది చాలా రోజులుగా జరుగుతున్నటువంటి అంశం. సో ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా గిరిజన ఆదివాసీ వర్గాల మధ్య పోరాటం ఉంది. బీసీ ఎంబీసీ వర్గాల మధ్య చాలా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యధిక రాజకీయ అవకాశాలు బీసీలే పొందుతా ఉన్నారు, ఎంబీసీ కులాలకు ఇప్పటి వరకు రాజకీయ అవకాశం లేదు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. గిరిజన వర్గాల్లో ఆదివాసీలు పాపం ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద రిజర్వేషన్లు ఆదివాసీ కులాలకు జరగట్లేదు. కేవలం అంటే ఆదివాసీ కులాలలో 2 రకాల పరిస్థితులు ఉంటాయి మేడం. అంటే పూర్తి స్థాయిలో అడవులకు పరిమితమైన వాళ్ళు, ప్లేన్ ఏరియాలో నివసించేటువంటి ఆదివాసులు ఉంటారు. అంటే ప్లేన్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళ కన్సిడరేషన్ తీసుకుంటే లంబాడాలు వస్తారు, మిగతా ఎరుకలు ఇలాంటి చిన్న చిన్న కులాలు వస్తారు. సో ఈ కులాలకు ఎక్కువ స్థాయిలో రిజర్వేషన్లు ఇచ్చి మిగతా వర్గాలు తక్కువగా వర్గీకరణ లేకపోవడం వల్ల మాకు కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి చూసాం. తెలుగు రాష్ట్రంలో అది ఎంత ఉధృత స్థాయికి వెళ్ళిందో, ఆదిలాబాద్ జిల్లా వాసి నేను, మా ప్రాంతంలో అయితే 144 సెక్షన్ ఒక నెల రోజుల పాటు విధించినటువంటి పరిస్థితులు చూసాం మనం. కాబట్టి రిజర్వేషన్లు అనేటువంటివి రాజకీయ అంశాలుగా చూడకుండా సామాజిక ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ అవకాశాలు కల్పించే దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అంశం రిజా మేడం గారు. మనం చాలా రోజులుగా డిబేట్స్ జరుగుతా ఉన్నాయి వీటిపైన. మా మోహన్ అన్న చెప్పిన దాంట్లో ఒక్క అంశం కూడా తప్పుగా లేదు. ఏదైతే చెన్నయ్య గారు స్టూడియోలో కూర్చొని చెప్తున్న దాంట్లో కూడా అక్కడ ఏముందంటే భావోద్వేగపరమైనటువంటి ఉధృతమైనటువంటి వాతావరణం ఆవేదన ఉంది ఆయన మాటల్లో. ఆయన ఏమంటుండే మేము కలిసి ఉంటే ఏమైతుంది అనేటువంటిది ఆయన అంశం. సమైక్యంగా పోరాడదాం, సమైక్యంగా అందరం రిజర్వేషన్లు పంచుకుందాం, సమైక్యంగా మన అభివృద్ధిని చూపిద్దాం అనేటువంటిది చెన్నయ్య గారి వర్షం. కానీ మోహన్ అన్న గారి వంశం ఏంటంటే సామాజిక సమానత్వం కావాలి. ఎస్సీలు అంటే కేవలం మాదిగలే కాదు, మాదిగ ఉపకులాలు కూడా ఉన్నాయి, కక్కలి ఉన్నది, చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయండి, కాటి కాపులు, చాలా కులాలు ఉన్నాయి, చిన్న చిన్న కులాలు. ఇప్పటి వరకు ఈవెన్ దళిత బంధు లాంటి స్కీమ్లు కావచ్చు, మిగతా స్కీమ్లు కూడా పొందలేని, అప్లై చేసుకోలేని, అవి ఎట్లా పొందాలో అనేటువంటి తెలియని కులాలు కూడా చాలా ఉన్నాయి. పాపం నేను అనేది ఏంటంటే ఈ అన్ని వర్గాలకు కూడా అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా వర్గీకరణ జరిగి ఎవరి జనాభా దామాషా